గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగించేందుకు వేదికపైకి రాగానే పలువురు సాఫ్ట్వేర్ విద్యార్థులు వాకౌట్ చేశారు. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్కు ఉన్న ఒప్పందాన్ని నిరసిస్తూ పాలస్తీనాకు మద్దతుగా వారంతా వేదిక వద్ద నుంచి వెళ్లిపోయారు. ఈ నిరసనకు ప్రాజెక్ట్ నింబస్ కారణమని తెలుస్తోంది. ఇజ్రాయెల్, గూగుల్, అమెజాన్ మధ్య కుదిరిన ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఏఐ కాంట్రాక్ట్ విలువ $1.2 బిలియన్. అయితే గాజాలో ఘర్షణ విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం లభిస్తోందని సాఫ్ట్వేర్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వారం ముందే వాకౌట్ పై ప్రకటన చేశారు. స్నాతకోత్సవ ప్రసంగంలో ఇతర స్పీకర్స్ లానే పిచాయ్ ఏఐ పై ప్రస్తావించకపోయినా వ్యతిరేకతను మాత్రం ఎదుర్కొన్నారు. పలువురు విద్యార్థులు వేదిక వద్ద నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. అయితే సాఫ్ట్వేర్ లో తాను చదివిన రోజుల్ని పిచాయ్ గుర్తు చేసుకున్నారు. ఆశావహ దృక్పథం ఉండాలని సూచించారు. ప్రతి తరం కష్టాలను ఎదుర్కొన్న విషయాలు గుర్తు చేశారు సుందర్ పిచాయ్. డిగ్రీలు తీసుకొని ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుందని విద్యార్థులకు సూచనలు చేశారు. విద్యార్థుల వాకౌట్ పై మాట్లాడేందుకు పిచాయ్ ఆసక్తి చూపించలేదు.